హాయ్ అండి. నమస్తే. నేను మీ తులసి. వెల్కమ్ బ్యాక్ టు తులసి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళైతే నేను గోబీ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే ఒక గిన్నె తీసుకొని, ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు నీళ్ళు పోసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని, నీళ్ళు పోసి ఒక 15 నిమిషాల దాకా 15 నిమిషాల దాకా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్నాక 15 నిమిషాల తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్‌ని వంపేసేసుకొని, ఈ బియ్యాన్ని కుక్కర్‌లోకి వేసుకుంటున్నాను. ఒక గ్లాసు బియ్యానికి 1½ గ్లాస్ దాకా నీళ్ళు పోసుకున్నానండి నేనిక్కడ. ఇప్పుడు 1 స్పూన్ నూనె వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని, అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక, కుక్కర్‌కి మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని, అన్నాన్ని ఒక గిన్నెలో వేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని, వేడి నీళ్ళు పోసుకొని ఒక 2 సార్లు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళు ఉంచిన తర్వాత మళ్ళీ ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని ఈ గోబీ ముక్కలు బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని గోబీ పీసెస్ని వేసుకొని ఇందులో తగినంత ఉప్పు, కారము, 1 స్పూన్ కారం అండి, అలాగే మిరియాల పొడి 1/2 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, అలాగే కొద్దిగా కస్తూరి మేతిని తీసుకొని చేతిలో వేసుకొని నున్నగా నలుపుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకొని వీటన్నిటిని బాగా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా కలిసిన తర్వాత 1 స్పూన్ దాకా నీళ్లు జీలకరించుకుంటూ ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఒక్కొక్క గోబీ పీసెస్ని తీసుకొని ఇదే విధంగా అన్నిటినీ వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడా వేసుకొని గరిటె తీసుకొని ఇప్పుడు కలుపుకుంటూ కాల్చుకోవాలి. ఇలా ఎర్రగా అయిన తర్వాత ఇవి కొద్దిగా కాలిన తర్వాత ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు కాలిన తర్వాత అలాగే గోబీ కూడా ఎర్రగా క్రిస్పీగా బాగా కాలాయి చూడండి. ఇప్పుడు ఒక టిష్యూ వేసి పెట్టుకున్న ప్లేట్లోకి అన్నిటినీ తీసుకోవాలి. ఇలా క్రిస్పీగా కాల్చుకొని గోబీని, అలాగే పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇలా అన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న కడాయి పెట్టేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చొప్పున అల్లము వెల్లుల్లిని తురిమి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే బఠానీలు, క్యాప్సికము, క్యాలీఫ్లవరు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అన్నిటినీ వేసుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాల్సింది నేను మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తున్నాను. వీటన్నిటిని కలుపుకున్నాక కొద్దిగా కరివేపాకు, అలాగే నచ్చితే కొత్తిమీర వేసుకోండి. నేను వేయలేదు, లాస్ట్లో వేద్దామని పక్కన పెట్టాను. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్నాక దీనిపైన ఉప్పు, కారం అలాగే వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని, అలాగే మిరియాల పొడి, చాట్ మసాలా, అలాగే ఆమ్చూర్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఇంతేనండి, గోబీ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.